కథ కాదు జీవితం ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. అప్పటికే పెళ్ళైందన్న విషయాన్ని దాచి అతను ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అతని తల్లి ద్వారా నిజం తెలుసుకున్న ఆమె నిలదీసేసరికి మొదటి భార్యకి విడాకులిచ్చి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి 7 ఏళ్లు దూరమైన తర్వాత ఓ వార్త కథనం ద్వారా భర్త మూడో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుంది. భర్త మళ్ళీ పెళ్లి చేసుకోవడంతో తన పిల్లల భవిష్యత్తు పట్ల దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ తల్లి ఆవేదన ఈరోజు బతుకు జట్కా బండి. ఈమె పేరు నాగరత్నం. నాగరత్నం అన్నయ్య స్నేహితుడిగా తరచూ ఇంటికొచ్చేవాడు శ్రీను. శ్రీను నాగరత్నంతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెకు అబార్షన్ కూడా చేయించాడు. ఇద్దరి మధ్య ఉన్న సంబంధం మితిమీరడంతో నాగరత్నం తనను పెళ్లి చేసుకోమని శ్రీనుతో చెప్పింది. తరువాత శ్రీను తల్లి ద్వారా అతనికి అప్పటికే పెళ్లయింది అని తెలుసుకున్న నాగరత్నం శ్రీనును నిలదీసేసరికి శ్రీను మొదటి భార్యకు విడాకులిచ్చి నాగరత్నాన్ని పెళ్లి చేసుకున్నాడు. నాగరత్నంకు పెళ్లైన తర్వాత కూడా దురదృష్టవశాత్తు 2 అబార్షన్లు జరిగి తరువాత కొన్నేళ్లకు పిల్లలు పుట్టారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి 8 ఏళ్ల క్రితం విడిపోయారు. గత సంవత్సరం శ్రీను మూడో భార్య ఒకే కాన్పులో 4 ఆడపిల్లలకు జన్మనిచ్చేసరికి ఆ వార్త పేపర్లో చూసిన నాగరత్నం శ్రీనుపై కేసు పెట్టింది. మూడో భార్యకు పిల్లలు ఉండడంతో తన పరిస్థితి, తన పిల్లల పరిస్థితి ఏంటి అని తమకు న్యాయం చేసి తన జీవితాన్ని, పిల్లల భవిష్యత్తుని చక్కదిద్దమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. నాగరత్నం తన బాధను మనతో చెప్పుకోవడానికి తన 2 పిల్లలతో ఇక్కడికి వచ్చింది. అందుకని అమ్మ విడాకులు ఇచ్చేస్తుంది. ఇప్పుడు నేను చేసుకుంటాను అంటున్నాడు, నేను చేసుకోకపోతే చచ్చిపోతాను అంటున్నాడు. అలా అనేసి ఆవిడ చెప్పిందండి. మా అమ్మ వాళ్ళని కాళ్ళు ఏళ్ళు పట్టుకుని మా అక్కళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని రోజు బతిమాలి నేను చేసుకోనంటేనేమో ఇండిషన్ గుడ్లు, నేను మిషన్ నేర్చుకుని కాడికి ఇండిషన్ గుడ్లు పట్టుకుని పొడుని చేసుకుని పట్టుకొచ్చి మింగేస్తానని, ఒకటికి సిగ్గులేదు, పెళ్ళడానికి సిగ్గులేదు, ఇంట్లో పట్టి తింటున్నారని అంటున్నారు వాళ్ళు. అలాగని చెప్పి నేను రోజు అంటూ ఉండేదాన్ని. అయినా పట్టించుకునేవాడు కాదండి. ఒక్కరోజు ఏమాత్రం ఉండకపోతే అతను ఇంకా కోపం నుంచి ఇంట్లో పడుకోవడం తప్ప అస్సలు కదిలివాడు కాదు, నువ్వు అనివాడు కదా, అనేవాడు కాదండి. ముందు అసలు ఆవిడని ఎలా పెళ్లి చేసుకున్నారు మీరు? ఆల్రెడీ మీకు పెళ్ళైందన్న సంగతి ఆవిడతో చెప్పారా? తెలిసిందో మీ ఇద్దరు సంబంధం పెట్టుకునే ముందే తెలుసు ఆవిడకి? ఎప్పుడు తెలుసు? అక్కడ విడాకులు ఇస్తే గానీ నువ్వు ఇక్కడికి రావద్దని చెప్పేసి అనేవారు అమ్మాయిలు, అమ్మగారే ఇస్తారు. సూపర్ మ్యాన్వా, స్పైడర్ మ్యాన్వా, బ్యాట్ మ్యాన్వా? ఏంటి పిల్లలు ఉట్టాక కేసేసానా? పిల్లలు పుట్టిన తర్వాత కళ్ళు మూతలు మాట్లాడకే నేను కొట్టేస్తాను. అంటే మామయ్య గారు మీరు మాట్లాడరా? మీకు అన్ని తెలీదా? నీ కొడుకు ఎంత తెలీదా? నీ కొడుకు ఎంత ఊరిమెత్తిరి కూడా తెలీదా? రెండమ్మా. మీ వయసు ఎంత నాగరత్నం గారు? 33. 33 ఉంటాయి. ఏమైనా చదువుకున్నారమ్మా? 5 చదివానండి. 2 పిల్లలు. మీ పిల్లలు ఏం చేస్తున్నాడు? పెద్ద బాబు? బాబు 6th చదువుతున్నాడండి. చిన్న బాబు ఏమో 2nd క్లాస్ ఇప్పుడే. 2nd ఇయర్. ఏమైనా పని చేస్తారమ్మా మీరు? బట్టల షాప్ ఒకటి స్టార్ట్ చేసుకున్నానండి. అందులో బట్టల షాప్ పెట్టుకున్నారు చిన్నది. చేసుకుంటా పిల్లల్ని చూసుకుంటున్నారు. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు అవుతుంది. 2003లో అయింది. 2 పిల్లలు, మీరు బట్టల షాప్ పెట్టుకున్నారు. పెళ్ళై మీకు 13 సంవత్సరాలు అయింది. ఓకే, పిల్లల్ని పంపించేసి మనం మాట్లాడుకుందామమ్మా. చెప్పండి అమ్మా, ఏం జరిగింది, ఏంటి ప్రాబ్లం? నేను మిషన్ నేర్చుకోవడానికి, ఎంబ్రాయిడరీ నేర్చుకోవడానికి అంతా తెలియదండి మేడం. ఇతను ట్రాక్టర్ డ్రైవర్ అండి. మా ఊళ్ళో ఎవరి దగ్గర డ్రైవర్ కింద చేసేవాడండి అతను. మా నాన్నగారు కలుగెత్తారండి. అయితే ఇతను నన్ను చూసండి, మా ఊళ్ళో తెలిసిన వాళ్ళు అతని బండి మీద ఉంటే అండి అమ్మాయి ఎవరు ఏంటని అడిగేసి మా ఇంటికి వచ్చాడు. నేను అన్నాను, సీను ఇది కరెక్ట్ కాదు అంటే, మామూలు మా ఇంటికి వస్తాను వాళ్ళకే సీను గారు అని అనేదానండి. అతని పేరు శ్రీనునా? సీను ఇది కరెక్ట్ కాదు, ఒకసారి మీ ఓళ్ళని పిలిపించు, పెళ్లి చేసుకుంటూ బాగుంటుంది కానీ ఇలా తిరగకూడదు కదా అనేసి అన్నానండి. అంటే అది కాదు, పెళ్లి చేసుకుంటానికే
మా ఊళ్ళని రమ్మంటాను అలా అనేసి అన్నాడండి. అప్పుడు వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చారండి. తీసుకొస్తే వాళ్ళ అమ్మగారు ఏమన్నారంటే అండి, ముందు మేనగోడని చేసామమ్మా, ఆడికి ఇష్టం లేకుండా చేసాం పెళ్ళి, అందుకనేసి అమ్మ ఇలాగలు ఇచ్చేస్తుంది, ఇప్పుడు నేను చేసుకుంటాను అంటున్నాడు, నేను చేసుకోకపోతే చచ్చిపోతాను అంటున్నాడు అలా అనేసి ఆవిడ చెప్పిందండి. అప్పటికి నాకు పెళ్ళి అయిందని తెలియలేని వీడి గురించి అండి, నేను పెళ్ళి అయిందన్న విషయం వాళ్ళ అమ్మగారిని ఒకటి ఆలపించలోకి నాకు కోపం వచ్చి, నేను చేసుకోను, నా జీవితం పాడైపోయినా పర్లేదు, ఎలా ఉండిపోతాను, నేను పెళ్లి చేసుకోను, ఇవాళ రోజు నేను ఇలాగా ఇంకో మనిషిని చేసుకుని ఉండి ఆవిడతో డైవర్స్ కట్ అవ్వకుండా నా జీవితాన్ని పాడు చేసావంటే నువ్వు అంత కరెక్ట్ కాదు అలాగని చెప్పేసి నేను చేసుకోను అన్నానండి. అప్పుడు మా అమ్మగారికి కట్టి ఈ విషయం తెలియదండి, మాకు ఇలా ముందు ఇలా జరిగిన విషయం తెలియకపోతే మా అమ్మ వాళ్ళని కాళ్ళు వెళ్ళి పట్టుకుని మా అక్కళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని రోజు బతిమాలి, నేను చేసుకోనంటేనేమో ఇండిషన్ గుడ్లు, నేను మిషన్ నేర్చుకునే కాడికి ఇండిషన్ గుడ్లు పట్టుకుని పొడుని చేసుకుని పట్టుకొచ్చి మింగేస్తానని చచ్చిపోతాను అన్నట్టుగా బెదిరించుకోడండి. బెదిరిస్తే మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తుంటే వాళ్ళేమనేవారు, నీకు 10 సంబంధాలు చూసి తిరిగితే మంచోడు వస్తాడని గ్యారంటీ ఏముంది, నీ గురించి ఎంత తాపత్రయం పడి ఇంత ఎలా తిరుగుతున్నాడు, మీ నాన్న చూస్తేనేమో కొంచెం మందు అలవాటు ఉంది, నీకు కట్నం ఇచ్చి చేసే స్తోమత మాకు లేదు, గుర్తుని చేసుకుంటాను అంటున్నాడు. అప్పుడు అలా రెండో పెళ్ళోడికి లాగా ఉండడు, అప్పుడు పెళ్ళి అయిందని వాళ్ళ అమ్మగారు చెప్పారు కదండి, మరి రెండో పెళ్ళోడికి లాగా లేడు, చేసుకో అమ్మా అంటే నేను చాలాసార్లు చేసుకోను అని చెప్పండి. సరే మీ ఇష్టం అయితే ఇంక అలాగా తప్పు జరిగింది కాబట్టి ఇంక మా ఇద్దరికి అలాగా ఆశ పెట్టాడేమో అలాగ అనుకునండి నేను పెళ్లి కొట్టుకున్నానండి. అప్పుడు వీళ్ళు ఆవిడకి 80,000 అంతా పెట్టేసండి డైవర్స్ తీసేసుకున్నారండి ఆవిడ దగ్గర. తీసుకున్నాక పెళ్ళి అయిందండి. పెళ్ళి అయ్యాక మళ్ళీ 2 గర్భిణీలు పోయినాయండి నాకు. పోతే తర్వాత 3వ బాబు ప్రెగ్నెంట్ అయ్యానండి. డాక్టర్ గారు మా అమ్మ భార్య భర్తలు కలుసుకోకూడదు, జాగ్రత్తగా ఉండండి అలా అని చెప్పారండి. ఇంక దూరంగా ముందు కూడా కాదండి. ఒక రోజు అలా ఇష్టపడకపోయినాడు, ఇంక పనులకు వెళ్ళిపోడు కదండి. వాండర్లు వచ్చి కేకేసినా సరే ఇంట్లో ఉండి నేను లేనని చెప్పమని చెప్పిపోడండి. నాకేమో అబద్ధం చెప్పడం ఇష్టం లేక అతను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసాను నేను ఇంటి దగ్గర ఉన్నాడు అలా అనేసి. వెళ్ళిపోడండి. ఒక రోజు చేయడు 4 రోజులు మానేడు, ఒక రోజు చేయడు 4 రోజులు మానేడు. మా అమ్మగారు అయితే మాత్రం వాళ్ళు లేనివాళ్ళే కదండి, లేకే కదండి అతను 2 పెళ్ళిళ్ళు చేశారు. వాళ్ళు అయితే మాత్రం ఎన్నాళ్ళు పెడతారండి. నేనేమో ఎన్నాళ్ళు తిను వాళ్ళ ఇంట్లో అలా పడితేంటాం, నువ్వంటూ కష్టపడాలి కదా, బయటకు వెళ్ళిపోతాం మనం ఎక్కడికన్నా, రోజు వాళ్ళు ఏదంటే నేను బాధపడలేకపోతున్నాను, మొగుడికి సిగ్గులేదు, పెళ్ళానికి సిగ్గులేదు, ఇంట్లో పడి తింటున్నారని అంటున్నారు వాళ్ళు, అలాగని చెప్పి నేను రోజు అంటూ ఉండేదాన్ని. అయినా పట్టించుకునేవాడు కదండి. ఒక్కరోజు ఏమాత్రం ఉండకపోతే అతను ఇంకా కోపం నుంచి ఇంట్లో పడుకోవడం తప్ప అస్సలు కదిలివాడు కదండి, నువ్వు అనివాడు కదా అనేవాడు కదండి. నాకు అలాగే బాధేసి చాలాసార్లు అన్నానండి. తీసుకొచ్చేసి ఊరుకున్నాక పెద్ద బాబుకి ఇంచుమించు దగ్గర ఒక 8 నెలలు అయిందండి. 8 నెలలు అయ్యాక ఇతను ఇలా గత్తరగా తిరుగుతున్నాడు అని చెప్పేసి మా అన్నయ్య దుబాయ్లో ఉంటే అండి వీజా పంపించాడండి. వీజా పంపితే 1,25,000 అయిందండి మొత్తం ఇతను ఖర్చుకి, అన్నిటికి వీళ్ళకి మెడికల్ కానీ వెళ్ళి 6 నెలలు ఉన్నాడండి. అక్కడికి వెళ్ళినట్టు వీజా లేనప్పుడు విజిట్ వీజా మీద వెళ్ళాడండి. వీజా మీద వెళ్ళినప్పుడు అది వాళ్ళ వీజా చూసి వరకు ఆగాలి కదండి, ఆగకుండా అక్కడ బ్రాండీ షాప్ లారీ ఏదో ఉంటే ఎక్కేసాడండి. ఎక్కితే అక్కడ పోలీసులు పట్టేసుకుని తిరిగి పంపించారండి. వచ్చేసిన తర్వాత అతను వచ్చినాడికి నేను 5 రోజులు స్నానం చేసుకున్నానండి. అప్పుడు మళ్ళీ అతను వచ్చిన తర్వాత ఇంక ఎలా ఉంటాం కదండి, ఉంటే మళ్ళీ 3 నెలలు గడిపండి నాకు. 3 నెలలు గడిపితే వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళాడండి, చూడడానికి వెళ్ళండి. 3 నెలలు పోయిన తర్వాత చూడడానికి వెళ్తే మరి అక్కడ వాళ్ళు ఏమన్నారు నాకు తెలియదండి. ఇక్కడికి వచ్చేసి పనులకు వెళ్తాం మానేదండి. కష్టపడడం మానేస్తున్నాడు అలాగని నేను దెబ్బలాడుతుంటే వెళ్ళిపోయాడండి. వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయి ఇంకా రావడం మానేదండి. 9 నెలలు అయిపోయినాయండి నాకు. 9 నెలలు అయిపోయినాయి కానీ రాలేదండి. ఇంకో రోజు వస్తాడు అలాగే చూసేదాన్ని అండి. చూస్తే నలుగురుని నీకు అవసరమైనప్పుడు ఆడుకుంటున్నాడు, అవసరం లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని అంటుంటే అలాగే బుర్రిచ్చేదాన్ని అండి అందరికీ. అన్నప్పులు చేసి వెళ్ళిపోయాడు అలాగని చెప్పేసి 9వ నెలలు వచ్చారండి. వచ్చి కాపురానికి పంపించమన్నారండి మా అమ్మగారిని. అంటే మా అమ్మగారు అన్నారండి, అప్పుడు మీకు ఒక బాబు పుట్టాడండి. 2వ బాబు 9వ నెల. 9వ నెల అయితే అండి 3 నెలలు కడుపుతో పోయి ఇప్పుడు 9 నెలలు పోయాక వచ్చి కాపురానికి రమ్మంటున్నారు. ఇప్పుడు 9వ నెల అయిపోయి పిల్లల్ని ఎక్కడ పంపిస్తామో, పురుడు వచ్చాక పంపిస్తాంలే అలాగని చెప్పారండి మా అమ్మగారు. అది పురుడు వచ్చేసింది కానండి ఇంకొక్కరు మాతూరు సైడ్ నుంచి ఎవరు కూడా ఇప్పుడు పిల్లడు 9 సంవత్సరాలు ఒక్కరు కూడా వచ్చి చూడలేదండి. ఎప్పుడు కూడా వస్తావా అని కూడా అడగలేదండి. నేనేంటి ఇప్పుడు వాళ్ళ చిన్నాన్న గారిని ఇక్కడికి రమ్మనండి. అతని దగ్గరికి 2-3 సార్లు వెళ్ళి మీ అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడండి, ఏమన్నా తెలుస్తుందా, ఎక్కడ ఉంటున్నాడంటే వాళ్ళు కూడా నిజం చెప్పేవారు కదండి. వాళ్ళకి 2-3 ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు కూడా బాబాయ్ ఎక్కడ ఉంటున్నాడో మేము చెప్పాము అనుకో, మళ్ళీ నువ్వు పలానా మనుషులు చెప్పారని అంటే మమ్మల్ని బతకనివారు బాబా అలాగని వాళ్ళు చెప్పేవారు కదండి. లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్లు మా వాళ్ళు అతను తెలిసిన అతను తమ్ముడు అంటానండి. అబ్బాయి వచ్చి అక్క ఎన్నాళ్ళ పిల్లలతో బాధపడతావు అలాగా అంటే బాబుకి
2 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయండి చిన్నబాబుకి. ఇన్సూరెన్స్లు కట్టించడానికి కానీ అలా తిరిగిదానండి. తిరిగితే డబ్బున్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఎందుకమ్మా ఇన్సూరెన్స్లు కట్టించడం, అలాగా మా దగ్గరికి రావచ్చు కదా అన్నట్టుగా మాట్లాడేవారండి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా, చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా, కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. తర్వాత అలా కట్టిస్తా ఉండగానండి ద్వారపుల్లో ఉడుకునండి హోమియోపతి మందులు, హోమియోపతి కదా ఆయుర్వేద మందులు చేస్తారండి ఒక డాక్టర్ గారు. ఆయన అమ్మ నాగరత్నం మందులు చేయడానికి మనిషి ఎవరో లేరు, వస్తావా అంటే నెలకు 3 వేలు ఇస్తామంటే వస్తాను నాన్నగారు అలాగని చెప్పేసి వెళ్ళండి. మందులు చేస్తా ఎదర బట్టల షాపులండి ద్వారపుల్లోనండి. అంటే షాపులో ఒక గదిలో అతను మందులు చేసుకుంటాడండి. అక్కడికి వెళ్ళండి మందులు చేస్తా షాప్లోకి వెళ్ళానండి. గౌన్ ఒకటి కొందామనేసి వెళ్ళానండి మా అక్కగారు మనవరాలకి. వెళ్ళి మళ్ళీ 2వ స్వెటర్ కొనడానికి వెళ్తే అతను ఎటకారం ఆడాడండి. అదేంటండి నాగరత్నం గారు 2 సార్లు వచ్చారు అంటే కొట్టుకొని వేద్దామని వచ్చాను, నేను ఎటకారం ఆడానండి. ఆమె వేద్దాం అనుకుంటున్నానని అతను ఎటకారం ఆడాడండి. అప్పటికైతే నిజంగా నా 2 బిడ్డల సాక్షిగా ప్రమాణం పూర్తి నా దగ్గర అయితే రూపాయలు లేదండి. అతను మా అక్కగారిని ఒక దగ్గర తెప్పించమన్నానండి. 1 లక్ష రూపాయలు తెచ్చిపెట్టు అడ్వాన్స్ ఇచ్చేస్తాను, అప్పుడు ఒక 5 లక్షల చీటు ఏదో వేసి పాడేసి బాక్స్ కట్టుకుని చీటు దీని మీద కట్టేస్తే ఆ పిల్లలు పోస్కారం జరిగిపోద్ది, ఆ చీటు కూడా తీరిపోద్ది అలాగని చెప్పేసి ఒక చీటు వేసుకుంటే అండి 3,20,000 వచ్చిందండి. షాపు 4,30,000 కొనుక్కున్నానండి. కొనుక్కుంటే వీళ్ళ దగ్గర 1 లక్ష రూపాయలు ఇచ్చుకున్నాం కదండి, ఆ 1 లక్ష అట్లా ఒక కొట్టు మీద అండి ఆ అప్పు కూడా తీర్చేసుకున్నానండి. పిల్లలు చదివించుకుంటానండి. తీర్చేసుకున్నాక తర్వాత ఇతను ఇంకెక్కడ ఉన్నాడు ఏంటి తెలియట్లేదండి. తెలియకపోతే ఇన్సూరెన్స్లు కట్టించినప్పుడు అండి అనుకోకుండా అలా తిరుగుతూ ఉంటే అతను రెడ్డి ఆయన ఏమన్నాడంటే, నాగరత్నం ఇలాగ ఎన్నాళ్ళు తిరుగుతావు, మీ ఆయన ఎక్కడ ఉన్నాడు ఏటో తెలుసుకుంటే గొడవ ఉండదు కదా అనేసి మా అన్నయ్య గారు లాయర్ ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం అలాగని చెప్తే అండి ఆయన లాయర్ గారి దగ్గరికి వెళ్ళానండి. అమ్మ కోర్టుకి వేద్దాం, ఎక్కడ ఉన్నాడు అన్నది ఒకవేళ మనకు దొరకకపోతే పోలీసు వాళ్ళన్నా తీసుకొస్తారో, అప్పుడు ఒకవేళ కాపురానికి వచ్చేస్తానని అంటే కాపురం చేసుకుందరు కానీ అలాగని చెప్పేసి కోర్టుకి వేసామండి. తర్వాత ఇగోండి ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడండి. ఇంకో పెళ్లి చేసుకుని 4 పిల్లలు. పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడో తెలియదు మేడం గారు. ఇప్పుడు చిన్నాను అంటున్నాను కదండి, ఇక్కడికి వచ్చాడు. అతను మాత్రం ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడండి మామయ్య గారు అని అడిగితే పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. అదేంటండి ఇడకలు కట్ట అవ్వకుండా పెళ్లి ఎలా చేసుకున్నాడు అని అడిగానండి. చెప్పామమ్మ మరి పెళ్లి గట్ట చేసుకోకు రేపు ఎద గొడవల కింద ఉంటాయని చెప్పామమ్మ, వినలేదు చేసేసుకున్నాడు అని చెప్పారండి వాళ్ళు. చెప్తే తర్వాత నేను ఇంకా పెళ్లి చేసుకున్నాడు కదా అని కోర్టుకి వేసానండి. అప్పుడు ఇంక నేను అనుకున్నానండి ఇలాంటి మనిషిని ఆడదాని జీవితంతో ఆడుకుంటే ఇవాళ అప్పుడు ఇంకొక ఆవిడ అయింది, తర్వాత నేను అవ్వాను, ఇప్పుడు ఈవిడ కూడా పరిస్థితి భార్య భర్తలు కలయికలకి పని చేయకపోతే ఆవిడనైనా వదిలేస్తాడు కదా, ఎవరినైనా వదిలేస్తాడు ఆ మనిషి. కేవలం సంసార పక్షం అవసరం లేదు అతనికి, వ్యభిచారతనానికి పనికి రావాలి ఆడదే. అసలు మీరు అతనితో ఎందుకు కలవాల్సి వచ్చిందమ్మా? కళ్ళు మూతలేదు. అందుకేనండి ఇప్పుడు బాధపడుతున్నాను. ఇప్పుడు ఎవరితో చెప్పుకోలేకుండా నాన్న వాళ్ళు లేని జీవితం అయిపోయిందండి. మీరు అడిగారా మళ్ళీ ఎట్లా పెళ్లి చేసుకున్నావు ఏంటంటే? ఎంతమంది పిల్లలు ఇప్పుడు అతనికి? ఒక్కనిపై 4 పిల్లలు పుట్టారటండి. అదేనా అరెస్ట్ వారెంట్ లో పేపర్ లో పడితే తెలిసిందండి మాకు అతను పెళ్లి చేసుకున్నాడని. లేకపోతే అప్పటి వరకు కూడా తెలియదు. ఒక్క అనుపులో 3 పిల్లలు పుట్టారనా? 4 అండి. పేపర్లు వేసారండి. పేపర్లు వేస్తే పేపర్ చూసండి నాకు చెప్పారండి పేపర్లు వేసారు చూడు అలా అని చెప్తే అండి అప్పుడు నేను చూసి అప్పుడు లాయర్ గారు పట్టుకెళ్ళి ఇచ్చాను అంతే మేడం. అప్పటి వరకు పెళ్లి చేస్తున్నాడో నాకు తెలియదండి. కాళ్ళు లాగి ఇవాళ కాస్త రేపు వస్తాడని చూసానండి నేను. సో అతనికి 3 పిల్లలు ఇప్పుడు? అది 4 అండి. పాప చనిపోయింది. ఏంటంటే ఆవిడని కూడా నేను అనలేదండి, ఎందుకంటే నేను అలాగే మునిగిపోయాను, ఆవిడ కూడా అలాగే మునిగిపోయి ఉంటది. ఇంకా ఆవిడని ఏమంటానండి, ఈ అబ్బాయి జీవితాలు పాడు చేస్తుంటే ఆవిడని ఏమని తిడతానండి, ఏమని అంటాను. మళ్ళీనండి ఈ మధ్య కోర్టు వారెంట్ జరుగుతుంటే అండి నాకు మళ్ళీ లాయర్ గారితో నోటీస్ పంపించేదండి, ఏమని కాపురానికి వచ్చేస్తాను రమ్మంటదేమో అలాగనేసి కోర్టులోంచి మళ్ళీ నోటీస్ పంపించేదండి నాకు, మళ్ళీ వచ్చేస్తానండి. ఏమైనా అతను కాపురానికి వస్తానా? నా దగ్గరికి వచ్చేస్తానండి. మరి ఇప్పుడు ఆవిడ 4 పిల్లలతో చంటి పిల్లలతో ఏగుతుందంటే మరి నా దగ్గరికి వచ్చేస్తానంటే అలాగే ఎంతమంది జీవితాలు పాడు చేద్దామనండి అతను. మరి ఇప్పుడు అమ్మాయి జీవితం పాడేనండి, మరి నేను వచ్చేయమంటే కాదు కూడదని ఇప్పుడు నేను తీసుకొచ్చేస్తే ఆ పిల్ల చంటి పిల్లలతో 3 పిల్లలతో ఉందంటే మరి ఆవిడ జీవితం పాడేనండి. అంటే ఇప్పుడు నేను ఆవిడ గురించి ఆలోచించడం కాదు, నా గురించి ఆలోచించుకోవాలి. కాకపోతే నీ ఎదర ఆడనన్నాక ఎవరైనా ఒకటండి, ఏ జీవితం అన్న ఒకటండి.
అవతల నేను ఎలా మునిగిపోయి నా మనిషి అలాగ మునిగిపోయి ఉంటుందని అనుకుంటున్నాను అంతే అండి. మరి ఇప్పుడు ఏంటంటే అండి, నేను అతను డబ్బుల గురించి అని నిజంగా డబ్బులు ఇస్తాడు అని కట్ట కూడా నేను చూడలేదండి. వస్తాడేమో అని కోర్టుకి వేసానండి. అంటే మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు, పోలీసులు పట్టుకొస్తారని అంటున్నారు కదా, దొరుకుతాడేమో అని. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఏం చేస్తూనే ఉందండి, బాకీలు ఉన్నాయండి. అతను చేసిన వాళ్ళు ఎవరెవరో చెప్తాండి, అతను కూడా తెలుసు. వాళ్ళ దగ్గర బాకీలు అక్కడికి వడ్డీలతో అలా మారుతున్నంత బాకీ అయితే ఏం తీర్చలేదండి. నాకైతే రూపాయి డబ్బులు ఏమొద్దండి, బాకీలు కట్టమానండి చాలండి. నాకు ఏమొద్దండి, నాకు అసలు రూపాయి కూడా నాకేం పెట్టొద్దండి. బాకీలు కట్టి పిల్లలకి మెయింటెనెన్స్ ఏమన్నా ఇమ్మానండి. ఓకే, ఇస్తే మీరు కేసు వాపస్ తీసుకుంటారు. తీసుకుంటాను. మీరు అతనితో కలిసి ఉండాలి అలాగే నాకు అనుకుంటున్నారా? అనిపించట్లేదండి. ఎందుకంటే అతను కరెక్ట్ గా ఉన్న మనిషి అయితే కలిసి ఉన్నా పర్వాలేదండి. ఎందుకంటే మనిషిని అవసరానికి వాడుకున్న మనుషులతో ఉన్నా ఒకటే, చచ్చిపోవడానికి అనుకున్నా ఒకటే అండి. నాకు ఉండాలని లేదండి. సరే, అతని పేరేంటన్నారమ్మా? దీనండి. పిలిచి మాట్లాడు. మీ పేరు శ్రీనునా? ఆయన మీ చిన్నాన్న? ఏం చదువుకున్నారు మీరు? 6వ తరగతి. ఏం చేస్తారు ఇప్పుడు పని? ఆటో తోలుతా. ఆవిడెవరో తెలుస్తుందా మీకు? వాడి పేరేంటి? నాగరత్నం. ఆ? నాగరత్నం. ఆవిడకి మీకు సంబంధం ఏంటి? పెళ్లి చేసుకున్నాను. ఏంటి మీ ప్రాబ్లం? ప్రాబ్లం లేదు, ఆ ఇంట్లోనే ఉండేవానండి. చేసుకుంటే కానీ నేను కారణం చేసేవాడిని. ఫస్ట్ గంటలు కారణం చేసి ఆ ఇంట్లోనే ఉండేవానండి. ముందు అసలు ఆవిడని ఎలా పెళ్లి చేసుకున్నారు మీరు? ఆల్రెడీ మీకు పెళ్ళి అయిందన్న సంగతి ఆవిడతో చెప్పారా? తెలిసింది. ఏది మీ ఇద్దరు సంబంధం పెట్టుకునే ముందే తెలుసు ఆవిడకి? తెలిసింది. ఎందుకు అబద్ధాలు చెప్తావు? తెలిసింది. నీకు ఆవిడకి తెలియదు, నువ్వు ఆవిడతో సంబంధం పెట్టుకున్నావు, ఆవిడని బలవంతం చేసావు, ఆవిడతో శారీరక సంబంధం పెట్టుకున్నావు, ఆవిడ ప్రెగ్నెంట్ అయితే తీసుకెళ్ళి అబార్షన్ చేయించావు. ఆ తర్వాత మీ అమ్మగారు వచ్చి చెప్పిన తర్వాత ఆమెకు విషయం తెలిసింది, ఆమె పెళ్లి చేసుకోనంది. నువ్వు వెళ్ళి ఆమెను బెదిరించి పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని చెప్పి అమ్మాయిని పెళ్లి ఎవరన్నా బెదిరించలేదమ్మా. పెళ్లి అయిందన్న సంగతి ఆవిడ తెలుసు. ఎప్పుడు తెలుసు? అక్కడ విడాకులు ఇస్తే గానీ నువ్వు ఇక్కడికి రావద్దని చెప్పేసి అనేవారు అమ్మాయిల అమ్మగారే ఇస్తారు. అలాగంటే అక్కడ విడాకులు ఇచ్చేస్తాను అయితేనే మాకు మామూలుగా పెళ్లి అంటే చేసుకున్నాను, కానీ మా మేన కూతురు నేను ఏం చేయలేదు. మామూలుగా సరదాగా పోతున్నాం అంటే నేను చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి ఉండేవాళ్ళు. ఎలాగంటే నేను ఇంటికంటే చట్ట ఇచ్చిందమ్మా నాకు. ఇలా అన్ని చట్ట వేసుకుంటే వెళ్ళి నా చట్ట ఎదడం ఉదిగితే మా అత్తయ్య వాళ్ళు వచ్చి దీని మీద గొడవ పెట్టారని చెప్పేసి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి గొడవ పెడితే అప్పుడు వాళ్ళ విడాకులు తీసుకుంటామని చెప్పేసి మా మీద గొడవకు వచ్చారు. మరి వెళ్ళా ఉండగా మీకు ఆవిడ అవసరం ఎందుకు వచ్చింది? నేను ఎక్కడ ఉండేవాడినమ్మా ఫస్ట్ నుంచి కూడా. ఎందుకున్నావయ్యా? ఎలా ఉంది కదా, పెళ్లి చేసుకున్నావు కదా. మా మేనత్ కూతురు అంటే నాకు ఇష్టం లేదమ్మా ఫస్ట్ నుంచి. మరి ఎందుకు చేసుకున్నావు? చిన్నప్పుడు చేశారు. ఎలా చేస్తారు? చిన్నప్పుడు నువ్వు తాళి కడితేనే కదా కడతారు, ఇంకెవరైనా వచ్చి కట్టరుగా. ఎందుకు కట్టావు? ఎంత చిన్నప్పుడు చేశారు? 6 ఏళ్ళ 7 ఏళ్ళ? నీకు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు చిన్నప్పుడా? ఊహ తెలీదా నీకు? నువ్వేం చేస్తున్నావు తెలీదా? అప్పుడు తెలుసా తెలీదా? మరి చిన్నప్పుడు ఏంది? తమాషా అయిపోయింది మీకు, చిన్నప్పుడు చేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు కావాల్సి వచ్చింది నీకు. మరి అమ్మాయికి నచ్చలేదని చెప్పి నువ్వు అమ్మాయికి వేరెవరు మనుషులు దొరకరా మీ మేనకోడలు చేసుకోవడానికి? ఊర్లో మగాడు నువ్వు అక్కడవనే ప్రపంచంలో? సూపర్ మ్యాన్వా, స్పైడర్ మ్యాన్వా, బ్యాట్ మ్యాన్వా? నీలాంటి వాడు లేరు ఇంక ప్రపంచంలో, అందుకని నిన్నే చేసుకోవాలి అమ్మాయి. ఆ అమ్మాయి జీవితం నాశనం చేసావు, ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి జీవితం నాశనం చేసావు. ఈ అమ్మాయి జీవితం నేను నాశనం. మరి ఎందుకు వెళ్ళిపోమంది? డబ్బులు తేటలేదు. ఎందుకు తేవట్లేదు డబ్బులు? పెళ్లి చేసుకున్నాడు డబ్బులు తేవాలిగా. ఎవరు పోషిస్తారు? నేను డబ్బులు తెచ్చిస్తానమ్మా, ఇచ్చినా సరే సరిపోవంటే ఎలాగమ్మా? ఎంత తెచ్చిచ్చావు? ఎంత సరిపోతుంది ఆవిడ? నాకు ఈ నెలలో డైలీ 100 రూపాయలు ఎంత వచ్చేదమ్మా బేటాలు. 2000 ఏమో జీతం ఇచ్చేవారమ్మా కారణం మీద. అది మళ్ళీ చాలతలేదంటే మళ్ళీ లారీ ఎక్కాను. లారీ ఎక్కినా కూడా తిట్టిదాన్ని. తిడుతుంటే మళ్ళీ దుబాయ్ వెళ్ళిపో నువ్వు, మా అన్నీ దుబాయ్లో ఉన్నాడు అని చెప్పేసి వీజా తీశారమ్మా డ్రైవర్కి అని చెప్పేసి. కానీ తీసిన డ్రైవర్ కదా, మాడికి వెళ్ళిన తర్వాత నన్ను పనిలో పెట్టారు. నేను చేయలేకపోతున్నాను, నేను వచ్చేస్తానంటే 40,000 60,000 ఇచ్చి పంపించాను నిన్ను. ఆ భాగ్యాన్న తీరి రాక ఉందని చెప్పేసి అలాగే ఒత్తిడి చేస్తే సంవత్సరం ఉన్నాను, 10 నెలలు ఉన్నాను. వీజా లేదని చెప్పేసి పంపించేశారమ్మా. నేను పంపించేసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంటికి పూట వచ్చిన వెంటనే కూడా తిట్టారు వాళ్ళు, వెళ్ళిపోమని చెప్పేసి. నువ్వు కావాలే ఉన్నావు వచ్చేసావు అని చెప్పేసి తిట్టేవారమ్మా.
అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి మళ్ళీ నేను లారీ మీదకి వెళ్ళేవాడిని. లారీ మీదకి వెళ్తే నెలకు 6,000 ఇచ్చేవారు. రోజుకి 100 రూపాయలు బేట వచ్చేది. 2 ట్రిప్లు వేసేవాడినమ్మా. అవి అయినా సరిపోయి కాదండి ఇదమ్మా. ఎక్కడికి వెళ్తే అక్కడ బ్యాంకులో కొట్ట వేసేవాడిని. అలాగే దెబ్బలాడుకుంటే ఇంటికాడ ఇల్లు కడతామని చెప్పేసి అరుగుల కింద తీయందామని చెప్పేసి కంకర ఇసుక అన్నీ వేయించాను. అన్నీ వేయించిన తర్వాత స్థలం దగ్గర వీళ్ళన్నిటికీ గొడవ వచ్చిందమ్మా. అడుగు తాళం వదిలేసి కట్టమన్నాడని చెప్పేసి అతను నేను కట్టను అలాగే మొత్తం కట్టేస్తానని చెప్పేసి గొడవ పెట్టుకుంటే అది నేను అడగలేదని చెప్పేసి వీళ్ళ అమ్మ వీళ్ళ అక్క ముగ్గురు నా మీద గొడవకు వచ్చి ఒకళ్ళు కాళ్ళు కట్ట పడేసుకునండి అలా కట్టడి లాగేశారు. లాగేస్తే నేను కొట్టానమ్మా. ముగ్గురిని కొట్టాను. కొడితే మా అమ్మని కొడతావా అని చెప్పేసి కత్తిసిరేసింది. కత్తిసిరేస్తే నేను సర్లే అని చెప్పేసి వచ్చేసాను. నా దగ్గర డబ్బులు గట్ట ఏం లేదు. ఒకే డ్రెస్ ఉంది నా దగ్గర. ఆ డ్రెస్తోనే వచ్చేసాను. వచ్చేస్తే అన్నీ మళ్ళీ అనపత్తి వచ్చండి కొట్టి కట్టి 150 రూపాయలు ఇంకొకరి దగ్గర ఇచ్చుకొని ఇంటికి పంపించేయడమ్మా. అప్పటి నుంచి నేను వెళ్ళలేదు. మళ్ళీ 10 రోజులు పోయిన తర్వాత ఫోన్ చేసి అలాగే తిట్టేవాడిని. నువ్వు వస్తావా రావా, నీ ఇంటికి నేను రాను, నువ్వు వస్తావా రావా అని చెప్తే నేను రాను, నువ్వు ఎలా ఎడితే వేడు, నువ్వు మళ్ళీ నా ఇంటికి వచ్చావంటే అలా చేస్తాను ఎలా చేస్తాను అనేది. పిల్లల దగ్గరికి వెళ్తే పిల్లల దగ్గరికి కూడా వెళ్ళనిచ్చేది కాదు. ట్యాలింగ్లో ఉండిపోతే ఇంటి దగ్గర ఏమో మా అమ్మగారు అయ్యి నువ్వేమో అక్కడ పని చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ తింటున్నావు, వాళ్ళు నీ ఆదాయం తీసి తెచ్చుకోవట్లేదు, నీకు రోజు ఎవరు వండేస్తారు, నువ్వు ఎలా పడతావు పడని చెప్పేసి హైదరాబాద్ వచ్చేసిందాం. మా అన్ని వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నాను, వీళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నాను. మళ్ళీ రోడ్డు మీద వచ్చాను. రోడ్డు మీద వచ్చేసి అలాగే ఆటోలోనే పడుకుని ఉండేవాడిని. ఆటోలో పడుకుని ఉన్నా సరే నన్ను ఎవరో పట్టించుకుని ఉండేవారు కాదు. అలాగే ఇంకొక అమ్మాయి పరిచయం అయితే అక్కడే ఉండిపోయాను నేను. అక్కడ ఉండిపోతాం కూడా తెలుసు. ఫోన్ చేసి నీకు డైవర్స్ పేపర్లు పంపిస్తున్నాను, ఎక్కడ పంపించాలో చెప్పన్నది. నీకు తెలిసిన అడ్రస్కే పంపించు అని నేను అన్నాను. సర్లే అయితే అని చెప్పేసి మాట్లాడుకున్న తర్వాత మన పిల్లలు పుట్టిన తర్వాత కేసు వేసిందాం. అతను చెప్పిన కథలో నువ్వేం అడగాలి అడుగు అమ్మా అతన్ని. పిల్లలు పుట్టాక కేసు వేసానా? పిల్లలు పుట్టిన తర్వాత కళ్ళు మూతలు మాట్లాడకే. అంటే మామయ్య గారు మీరు మాట్లాడరా? మీకు అన్ని తెలీదా? నీ కొడుకు తెలీదా? నీ కొడుకు ఎంత ఊరిమెత్తిరి కూడా తెలీదా? పెళ్లి చేసుకునే ముందు 2-3 సార్లు మీ దగ్గరికి రాలేదా? నేను మా చిన్నాన్నగారు వెళ్తే మీకు సంబంధం లేదు, నువ్వు నా ఇంటికి రావాల్సిన పని లేదు, నీకు చెప్పవలసిన పని లేదు, నువ్వు ఆతలకి వెళ్ళి అడిగిందంట. మీరు ఆవిడ తీసుకొస్తానంటే అతను వస్తే నేను రానని చెప్పారు. చెప్పు. మా సొంత చిన్న నీ చిన్న మా ఇంటికి వచ్చాడా? అలాంటి అబద్ధాలు ఇప్పుడు అతను తీసుకొస్తానంటే తీసి రావద్దు, అతను వస్తే నేను రానని చెప్పిందమ్మా. నేను ఒక మాట చెప్పు, నీ ముగ్గురు బిడ్డల ప్రమాణం చేసి చెప్పు. ప్రమాణం చేసి చెప్తున్నాను. రాలేదా? నీ ఇంటికి ఎవరు రాలేదా? నీ ఇంటికి ఎవరు రాలేదా? అబద్ధాలు మాట్లాడకు. నేను అబద్ధం ఆడవలసిన పని లేదు. నీకు కేవలం నీకు డబ్బు, నీకు కావాల్సింది డబ్బు. నీకు ఎవరు ఎలా పోయినా నీకు అనవసరం. కష్టపడి ఎట్టవా? పెంచవా? ఎంత వస్తుంది నెలకి? ఎంత వస్తుంది? 1000 నాకు 1000 తేలేదా? అబద్ధాలు ఆడకు. బతికిన 2 రోజులు ఎదబ్బతుకు బతకు. నేను ఎదబ్బతికి ఏం బతకలేదు. కరెక్ట్గా బతికి మొదలు నేను ఇంకెలా ఉన్నాను. బతికి 3 మూల కానీ నీ వెనకాల అందరూ నిన్ను వదిలేసాను. నీ గురించే వదిలేసాను. నీ ఓళ్ళు గురించి నన్ను వదిలేశారు. నా మేనత్ కూతురు వదిలేసానని మన్నాడు అమ్మ. 2వ రోజున తీసుకెళ్లిపోయి పెళ్లి చేశారమ్మ. వీళ్ళు 2వ రోజున తీసుకెళ్లి పెళ్లి చేశారు. అసలు ఆ అమ్మాయి దగ్గర నువ్వు ఎందుకు వెళ్ళావు? వెళ్తాం పొరపాటు అమ్మ. మరి నువ్వు పొరపాటు చేసి ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? చేసింది ఏదో పని. నువ్వు అమ్మాయిని బలవంతం చేసి పెళ్లి చేసుకోకుండా అమ్మాయితో మరి అమ్మాయి వచ్చి నేను బలవంతం చేసిందా? ఇష్టం లేకుండా నేను ఎలా చేసుకుంటాను? అయితే అమ్మాయిని బలవంతం చేసిందా నీతో ఉంటానని? నువ్వు ఎక్కువ ఫోర్స్ చేసావు, అమ్మాయి ఎక్కువ ఫోర్స్? నేను ఎక్కువ ఫోర్స్ ఏం చేయలేదమ్మా. బుద్ధి లేకుండా మాట్లాడు. చేసిన తప్పులు ఒప్పుకోండి ఇక్కడికి వచ్చి. సరే నిన్ను ఆవిడ పని చేయి, నువ్వు మంచిగా పని చేసి ఆవిడకి డబ్బులు ఇస్తే ఆవిడ నిన్ను ఎందుకు వెళ్ళిపోమంది? నేను 10 సంవత్సరాలు ఒకే ట్రాక్టర్ మీద చేసాను, తారల మీద చేయలేదు. అలాగే అంటుందమ్మా ఆవిడ. సరే 10 సంవత్సరాలు ఒకే ట్రాక్టర్ మీద చేసావు, నువ్వు మంచిగా పని చేసి చాలా అంటుందమ్మా ఆవిడ. అరే నువ్వు ఆవిడ మంచిగా చూసుకుంటే ఆవిడ నిన్ను ఎందుకు వెళ్ళిపోమంది? చాలా అంటుందమ్మా ఆవిడ. ఆ డబ్బులు ఎన్ని డబ్బులు ఇచ్చావు నువ్వు ఆవిడకి నెలకి? నాకు నెలకు 6000 వచ్చిందమ్మా. 6000 కొట్టి వాళ్ళ తీసుకుని వానర్ వచ్చినా సరే వానర్ తెచ్చి చూడమ్మా. మరి నీకు డబ్బులు చాలా నువ్వు పంపించేసావు అంట కదమ్మా? అలా అంటే నేను ఏం చేయలేను మేడం. ఇప్పుడు కూడా నా 2 బిడ్డలు సాక్షిగా ఒక 10,000 రూపాయలు చేతిలో పెట్టానని అనంటే ఇప్పుడు ఈ స్పాట్ లో నేను లేచి వెళ్ళిపోతానండి. నా 2 బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మేడం. నాకు అసలు డబ్బులు ఎప్పుడు తెచ్చి చూడు కానీ అలా తెచ్చిస్తే ఎవరితో వదిలేస్తా చెప్పండి. భర్తనే పంపించేమండి. ఏమన్నాడంటే ఇక్కడ నేను డబ్బులు తెస్తాకే సరిగా జీతాలు ఇస్తలేదు వాళ్ళు, ఇక్కడ ఎన్నాళ్ళు చేసిన ఇలాగా ఉంటుంది, మీ అన్న నేను వేసే ఏదన్నా ఉంటే చూడమను వెళ్ళిపోతానని చెప్తానండి.
ఏదోలా డబ్బులు అప్పు చేసి ఖర్చు పెట్టి పంపించామండి. ఇంకో ఏదోలా ఖర్చు పెట్టి పంపి మా అన్ని పొలవమని డ్రైవర్ కి అయితే 20,000 30,000 వస్తుంది. మరి నువ్వు ఇచ్చిన డబ్బులు పండ్లు కట్టేసి ఇప్పుడు పోయి ఇక్కడికి వచ్చేసాను మళ్ళీ నేను. 40,000 రూపాయలు ఏదో తీసి నేను అక్కడ పని చేయమని పంపాను. నాకు అలవాటు లేని పని. నువ్వు ఎందుకు వెళ్ళావు మరి? నుంచి డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాను. నిన్ను పట్టేటి పంపలేదు కదా, నువ్వు ఎందుకు వెళ్ళావు అన్నా? నువ్వు పాస్పోర్ట్ ఎందుకు చేసుకున్నావు? వీసా ఎందుకు చేసుకున్నావు? నువ్వు వెళ్ళడం మానేపోయావు. పంపించారు విజిట్ వేసామని పంపించాను. నేను ఆల్రెడీ చెప్పాను మేడం పంపించామని చెప్పానండి. కొన్ని బట్టిలోకి వెళ్ళినా లేకపోతే మిల్లులోకి వెళ్ళినా లేకపోతే ఏదో పళ్ళలోకి వెళ్తాను అనేది నేను బయటికి వెళ్ళకూడదండి. అతను కట్టుబడి తెచ్చేవాడండి. ఏ ఆడది భరంతో చెప్పండి, అడగండి, సమాధానం చెప్పండి. ఆ మాట అయితే తప్పమ్మా. ఏది రైట్? అది నేను ఇచ్చింది 10,000 ఇచ్చానమ్మా. అదే వీళ్ళు అన్ని పెళ్లి గురించి బంగారం కొంటానంటే వేరే దుక్కుని బంగారం ఉందని చెప్పేసి 10,000 పట్టుకెళ్ళి ఇవి అయితేని బంగారం ఇచ్చేసి కన్నా డబ్బులు ఇస్తామని చెప్పేసి వీళ్ళు కలిపింటున్నాడండి మేడం గారు. ఎవరికి ఇచ్చారు 10,000? వేరే వాళ్ళకమ్మా. ఎందుకు ఇచ్చావు? 10,000 వెళ్ళి ఇచ్చారండి. బంగారం ఇంకా ఎక్కువ వస్తుంది కదా, బిస్కెట్ బంగారం బాగుంటది కదా, కొయిటా బంగారం అని చెప్పేసి 10,000 ఇచ్చి 15,000కి నా చేత నోటు రాయించారమ్మ. అతను 10,000 పెట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు. రాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు తిరిగివన్నమ్మా 10,000కి. 10,000కి తిరిగి తింటే ఈవిడ రోజు తిడతా ఉండేది. నేను ఆ 10,000 పట్టుకెళ్ళి నేను ఇచ్చాను. ఇప్పుడు నువ్వు వెళ్ళడం నువ్వు చాలా కరెక్ట్ గా పనిచేసి ఆవిడని చూస్తుంటే ఆవిడని నిలిపోమంది, అంతేనా? అంతేమ్మా. వెళ్ళిపోమంది కాబట్టి నువ్వు వెళ్ళిపోయావు. వెళ్ళిపోలేదమ్మా నేను. ఇంకా వెళ్ళేవాడిని ఇంటికి. వెళ్ళినా సరే జానిచ్చేవారు కాదు. ఎప్పుడైతే కత్తిసిరేసింది అప్పటి నుంచి ఇంకెళ్తాం మానేసినాం. అలాన్నీ కూడా తిట్టాడు. మేడం గారు ఆ మాట చెప్తానండి, కత్తిసిరినాడు. నిజంగా వాస్తవంగా జరిగింది ఏంటంటే అండి, మా అన్నయ్య పెళ్లి అయిపోయిందండి. పెళ్లి అయితే ఫస్ట్ నైట్ అండి వాళ్ళది. అయితే ఫస్ట్ నైట్ కావాలంటే వాళ్ళన్నీ నాకు ఫోన్ చేసి అడిగినా పర్లేదమ్మా. సరే కొంచెం అబద్ధం ఆడడం. నా విషయంలో కూడా ఆవిడ విషయంలో కూడా అబద్ధం మాట్లాడతాను. అతను కరెక్ట్గా మాట్లాడిన వాళ్ళగా నువ్వు తాడి చెట్టు మూలకి మీ జీవితాన్ని మేము పాడు చేయలేదు, మీ అక్క నువ్వు పాడు చేసుకున్నారు. కానీ పెళ్ళయిందన్న విషయం అయితే నాకు తెలియదండి. వాళ్ళ అమ్మగారు చెప్పేవారు. అతనేమో అయ్యిందని చెప్తే ఎవరితో కళ్ళు మూసుకుపోయి దిగుతుందండి. ఇప్పుడు దాకా కూడా అతను కాబట్టి అండి, ఆ పెళ్లి కదా నా పెళ్లి, ఆ పెళ్లి కదా నా పెళ్లి 10 పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడండి. మరి నేను చేసుకోగలిగానండి ఆ పిల్లల్ని వదిలేసి? చేసుకో, డబ్బు కావాలి. ఎవరిచ్చేస్తా డబ్బు? నువ్వు పెద్ద మా కోటీశ్వరుడు, నువ్వు డబ్బులు ఇచ్చేస్తావని ఆవిడ చేసుకోదు. నీ దగ్గర కోట్లు ఉన్నాయి, ఇప్పుడు ఆవిడ కోట్ల గురించి ఆవిడ చేసుకోవట్లే. బుద్ధి లేకుండా మాట్లాడు. పిల్లల్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి రోడ్లు బయట తిరిగి ఇంకొకరు చేసుకొని మళ్ళీ వాళ్ళకి పిల్లల్ని కానీ చేసింది నువ్వు, మళ్ళీ ఆవిడకి ఎదురు చెప్తున్నావు. నువ్వు డబ్బులు కావాలి, నీ దగ్గర ఏమున్నాయి, ఏం కోట్లు ఉన్నాయని ఆవిడ కోటీశ్వరుడు కదా, టాటా బిర్లా. ఆ పిల్లల్ని అలాగే చదివించుకుంటా రేపు అన్నారు నా పిల్లలు ఏమన్నా ప్రైజులు అయితే నా పిల్లానికి 2 పిల్లల గంట వదిలేస్తావు, ఇంకొక నెల ఇంకో 3 గంట వదిలేస్తావు, ఆ తర్వాత ఇంకొక నెల ఇంకో 2 గంట వదిలేస్తావు. నువ్వు చూసే బాధ్యత నీకు లేదు, ఆ పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత నీకు లేదు. నీ వాడికి హ్యాపీగా తిరుగుతావు. పిల్ల ఉండమంటే ఉంటావు, పొమ్మంటే పోతావు. నీకు తోచిన రోజు పని చేస్తావు, లేని రోజు లేదు. పిల్లంతా సంతోషంగా ఉంటే చాలు నీకు. ఈ పిల్లం బొమ్మంది కాబట్టి ఇంకో పిల్లం, ఆ పిల్లం బొమ్మంటే ఇంకో పిల్లం. అసలు ఎవరిని అడిగి ఎట్ట చేసుకున్నావు నువ్వు పెళ్ళిళ్ళు? ఇంకో పెళ్ళి ఎట్ట చేసుకుంటావు నువ్వు? ఈ దగ్గర విడాకులు తీసుకోకుండా మొదటి పెళ్ళి అట్లా చేసావు. ఆ అమ్మాయి ఎవరో పిచ్చిది కాబట్టి 80,000 తీసుకొని సెటిల్ చేసుకుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈవిడ దొరికింది, ఈవిడ తర్వాత ఇంకో అమ్మాయి దొరికింది. అప్పుడు కూడా ఆవిడ సంసార సుఖానికి బరిగి రాకపోతే ఆవిడని వదిలేస్తాడండి. మనం ఆవిడ అండాన్ని సరిపోం కానండి, ఆవిడని వదిలేస్తాడండి. ఈ అబ్బాయికి కామ పిచ్చండి, కామ కుక్కండి. వాళ్ళ నాన్న ఉన్నాడండి పక్కన, మాట్లాడాలండి. వాళ్ళు చిన్నానా అతనికి తెలుసండి నా కష్ట సుఖం, నేను ఎన్ని బాధలు పడ్డాను అన్ని వాళ్ళకి తెలుసండి. కడకొత్తులకు కొడుకు సైడ్ నుంచి కానీ ఏమి అనుకుంటా అనుకుంటా కూర్చున్నాడండి నా మనిషి. మీరు చెప్పండి సార్, మీరేమంటారండి? నిజం మాట్లాడండి. మాట్లాడుతున్నానండి. కుర్రోడు అక్కడ దెబ్బలాడా ఆడుకుని భార్యాభర్తలు అందరూ దెబ్బలాడుకుని వచ్చేసేటప్పుడు నా దగ్గర ఉన్నారు. నా దగ్గర అంటే అంతకుముందు ఒక 5 నెలలు రోడ్ల పక్కనే అరుగుల మీద అలాగలా అంటే మేము ఎందుకంటే మాతో ఎవరితో సంప్రదించకుండా ఈ అమ్మాయిని చేసుకున్నాడో మేనగోళ్ళని పాటు చేసేది, మేనగోళ్ళని వదిలేసేది, ఈ అమ్మాయిని చేసుకున్నాడు అని చెప్పేసి మేము పెద్ద పట్టించుకోలేదు. పట్టించుకోకుండా అమ్మ రోడ్ల మీద గట్ట అలా తిరుగుతుంది. వాళ్ళ అన్నయ్యాలు కానీ వాళ్ళ చిన్నలు కానీ ఎవరు పట్టించుకుంటూ కోరుకోరు. ఈ లోపల వాళ్ళు నువ్వురండి ఇద్దరురా తోళ్ళు గారు అబ్బాయి అలా వదిలేస్తే అలాగా నువ్వన్న ఏదో 4 రోజులు చార్జ్ ఇస్తే ఇదే లైన్ అవుతుంది అని అంటే నేను తీసుకొచ్చి ఒక 8 నెలలు పెట్టుకున్నాను.
ఒక 8 నెలలు పెట్టుకుంటే రోజు నేనైనా అలా చూడగలను. ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఏదో రకం మాట్లాడి తీసుకొచ్చి కాపురం చేద్దామని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆవిడ అందే, ఇక్కడ 1,00,000 రూపాయలు అప్పు ఉంది మామయ్య, 1,00,000 రూపాయలు అప్పు కట్టుకుంటా నీ ఇంటికి నేను ఎలా రాను, ఆ 1,00,000 రూపాయలు అప్పు కట్టిమ్మనండి నీ ఇంటికి వస్తాను నేను కాపురానికి అన్న. అంటే అలా కదమ్మా, అక్కడ శిల్పలంకలు ఉండకపోతే మా ఇంటి దగ్గర ఉండండి, మా ఇంటి దగ్గర ఉండి ఆడ తెచ్చిన జీతం నువ్వు కట్టబడితే కొడితే మిషన్ కొడుతుందిలేండి, ఆవిడ మిషన్ కొడుతుంది కాబట్టి కట్టబడి ఇద్దరు కలిపి అప్పు తీర్చుకుంది నేను అక్కడ. అంతేగాని నువ్వు ఇక్కడ తను అక్కడ ఉంటే అప్పులు ఎలా తీరుతాయి, మీకు గొడవ ఎలా చల్లారుతుంది అని చెప్పేసి అంటే, అలా కదండి మామయ్య గారు, వాళ్ళ నోట్లు గట్ట పంపించారు, అప్పు కడితే కానీ నేను రాను అని ఈవిడ అందండి. ఈవిడంటే నేను వెళ్తుంటే కుర్రండి చూడలేదు, నాకు అన్నం పెడతలేదు, కొట్టేస్తుందని ఇతను ఈడి వెళ్ళమంటే వెళ్ళేవాడు కదమ్మా. సరేలే ఇలా ఉంటుంది, సరేలే ఏదో ఎప్పటికైనా మారదని నా ఇంట్లో పెట్టుకుని చిన్న ఆటో ఒకటి కొన్నాను. 12,000 రూపాయలకి చిన్న ఆటో కొన్నాను. ఆటో కొని ఆటో తోలుకుంటా ఏదో రకంగా అప్పులన్నా తీరుతారని చెప్పేసి అమ్మ అంటే, అలా తీరుతానని ఆ అప్పు ఇది కట్టలేదండి నేను కట్టుకున్నాను. అలాగే ఇంకా సెంటర్లో మళ్ళీ నేను పొమ్మన్నాక వాళ్ళ అన్నయ్యలు పొమ్మన్నాక అమ్మ సెంటర్లో పడుకుంటూ పట్టాడు. వీడిని మొత్తానికి గాలి కుదిలేసి ఎటుగా ఉండే మెంటలు వచ్చిన వాళ్ళలాగా అయిపోతాడు అలా అని చెప్పేసి అండి. ఇంకా వదిలేయాలంటే అలా అయితే లైన్ వచ్చాడు, పిచ్చెక్కిన ఆ ఎముకన్నా చేరబడతాడు అలా అని చెప్పి పట్టించుకుంటూ మానేస్తే అలాగా ఈవిడ దగ్గర చేయాడు. సరే పలానా దుక్కులు ఉంటున్నాడురా దగ్గర మ్యారేజ్ చేసుకునేలా ఉన్నాడురా అని అన్న. మ్యారేజ్ చేసుకున్నా ఏం చేసుకున్నాం కానీ ఆవిడ చేసుకున్నప్పుడు మనల్ని ఎక్కలేదు, ఈవిని చేసుకున్నప్పుడు మనల్ని ఎక్కలేదు, మనకి ఎనవాల్సిన పని లేదు. ఎలా పడతారు ఇప్పటికే ఆటుకొని నేను ఆడు కట్టలేదు పోలే ఏదో తోలుకుంటాడని చెప్పేసి వదిలేసాను అని చెప్పేసి అన్న. దాంట్లోకి మళ్ళీ ఒకసారి ఇలా అన్నయ్య నేను అప్పుడు 9 నెలలు కొడుతాం ఇంటికి వెళ్తే ఏటమ్మా ఏంటి పరిస్థితి, నువ్వు వస్తానన్నావు రాలేదు, పోనీ అక్కడన్నా ఉండు నేను చూస్తాను ఆడు చూడపోని, అలా నువ్వు వచ్చింది రాందని పలానా మనిషి కాల్ వచ్చింది ఇక్కడ ఉందా సన్నాసే రాలేదని చెప్పేసి ప్రజలు అనుకుంటారు కదా రామ్మ అంటే, అబ్బాయి నేను రానండి మామయ్య గారు అలా అని చెప్పేసి తిరుగులు ఆడేసి బయటకు పంపించిందాం. ఇంకా బయటకు పంపించడంలో ఇంకా ఆవిడ దగ్గరికి నేను వెళ్ళలేదు, ఆవిడ మళ్ళీ నా దగ్గరికి కూడా రాలేదు. ఏంటంటే ఇలా మరి ఇలాగైపోయింది కదా, ఆ కుర్రాన్ని మీ అబ్బాయిని తీసుకొస్తే పోనీ ఏదో రంగా సెటిల్మెంట్ ఎక్కడ ఎదుర్కొని ఉంటాం మేము, 2 కుర్రాలు కలిగారు కదా అని ఈవిడ అడగలేదమ్మా, ఈవిడ రాలేదు. నేను కూడా ఇంకా ఎటు మాట్లాడలేదమ్మా. మీరు ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు అన్నప్పుడు మీరు పెద్దవాళ్ళు కదా, అట్లీస్ట్ ఆ అమ్మాయికి విషయం చెప్పి ఆ అమ్మాయి జీవితానన్నా మీరు కాపాడి ఉండాలి కదా. ఇతను ఏం కోటీసాడు అన్ని పెళ్లిళ్ళు చేసుకుంటాడు, అంతమంది పిల్లల్ని కంటాడు, మీరు ఎట్లా చూస్తూ ఊరుకుంటారు? ఆవిడ పెళ్లి జరిగేటప్పుడు మాకు తెలియదమ్మా, ఈ పెళ్లి చేసేటప్పుడు ఎక్కడ చేసుకున్నాడో. అలా కాదండి, మీకు ఎంతో కొంత బయట వాళ్ళు వచ్చి చెప్పారు కదా పలానా ఆవిడతో ఉన్నాడని, మీకు తెలుసు కదా ఎక్కడున్నాడని. వెళ్ళి 2 స్పీక్ వచ్చి ఇంట్లో కూర్చోబెట్టాలి కదా, అమ్మాయికి వెళ్ళి చెప్పాలి కదా. చెప్పమ్మా అయితే అదేమీ లేదు, అలాంటిది ఏమీ లేదు, అక్కడ ఏదో భోజనం చేసి వచ్చేస్తున్నాం తప్ప అలా అని చెప్పి ఎప్పుడు చూసినా సెంటర్లోనే ఉండేవాడు. మీరు అమ్మాయికి చెప్పారా? ఇతను ఉన్నదాన్ని అమ్మాయికి చెప్పారా పెళ్లికి ముందు ఇతనికి ఇట్లా జరిగిందని? ఆ అమ్మాయి అసలు నేను చూడలేదు, కరపలో ఉండేదంటే అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గర కూడా ఎందుకంటే ఫస్ట్ ఈ అమ్మాయి దగ్గరికి మేము వెళ్ళలేదు. ఈ అమ్మాయి సంగతి ఎందుకు సార్ మాట్లాడతారు? ఇప్పుడు ఆ అమ్మాయిని చేసుకోబోతున్నాడు, ఎవరి దగ్గర ఉన్నాడని బయట వాళ్ళు చెప్పారు కదా మీకు. చెప్పినప్పుడు మీరు వెళ్ళి కనుక్కొని, మీరు పెద్దవాళ్ళు ఆ మాత్రం బాధ్యత ఉండాలి కదా. వెళ్ళి ఇట్లా ఆల్రెడీ ఇతనికి 2 పెళ్లిళ్ళు అయ్యాయమ్మా, నువ్వు వద్దు, నువ్వు వదిలేసాయి, వాడిని మంచోడు కాదని చెప్పాలి కదా వెళ్ళి మీరు. అయితే ఆ అమ్మాయి నాకు తెలియదు కదమ్మా. అరే మిగిలిన వాళ్ళు వచ్చి చెప్పారు కదండి పలానా అమ్మాయి ఉందని. అమ్మాయి అన్నా తప్పండి, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలియదు. తెలుసుకోవడం ఎంతసేపు అండి తెలుసుకోవాలంటే? మీ కూడా మీ అబ్బాయిని అడిగితే చెప్పడా ఎక్కడ మరి. సో మీరు మాకెందుకని వదిలేశారు, పట్టించుకోలేదు. చూడండి మీ మనసులో ఎలా, మీ మనస్తత్వాలు ఎలాగున్నాయో ఆలోచించండి. ఆడదంటే ఎంత చులకన అయిపోయింది, ఎంత చీప్ అయిపోయిందో ఆలోచించండి. మీ ఉద్దేశం ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా, ఏమాత్రం బాధ్యత ఉన్న వాళ్ళన్నా చెప్పాలి కదా. చేసిన అదవ పనులన్నీ మనకు తెలుసు కదా. ఆ మేనగోడల జీవితం నాశనం చేశాడు, అడిగితే ఇష్టం లేకుండా చేసుకున్నాను అంటున్నాడు. ఇష్టం లేకుండా ఎందుకు చేసుకోవాలి? నోటికి అన్నం పెడితేనే కదా తింటారు, ఇష్టం లేకుండా గడ్డి పెడితే తింటాడా? తింటావా నువ్వు గడ్డి పెడితే? ఇష్టం లేదని. మరి అలాంటప్పుడు ఎట్లా చేసుకుంటావు ఇష్టం లేకుండా ఇంకో పెళ్ళి? అమ్మాయి అన్నదాంట్లో తప్పేంటి? నీకు ఆడదు కావాలి, నీ మెయిన్ ప్రాబ్లం అది. వదిలేసేవాడిని ఇంకా లాస్ట్ అన్నాడు, నాకు ఒళ్ళు పెట్టి దిక్కులేదు. ఈవిడ కూడా రాలేదండి. మామయ్య గారు వచ్చానండి 3 సార్లు. ఒకసారి మ్యారేజ్కి వచ్చిందండి ఎల్లూరు. మ్యారేజ్కి వచ్చిన మనిషి మీ అబ్బాయి ఎలాగొన్నాడా, ఏదో రకంగా కాపురం చేసుకుంటాం మామయ్య గారు పంపించండి అని అన్నానమ్మా.
అనలేదండి. మ్యారేజ్కి వచ్చి శిల్పంలాంకి ఈవిడని ఇంకొక ఆవిడని బండి మీద మీ అబ్బాయి ఎలాగ ఉన్నాడన్న మొక్కలు కూడా శిల్పంలాంకి మ్యారేజ్ చూసుకునండి ఎలాగో నాతో మాట్లాడి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సీన్ ఎక్కడ ఉన్నాడని అడిగాను. పెళ్లి ఏదో చేసుకున్నాడట, మాకు తెలియదమ్మా, వచ్చాడు పెళ్లిని చేసుకుంటానని అన్నాడా అంటే, మరి వద్దురా పిల్లకి ఇడాకులు అవ్వలేదు కదా అని అన్నాము. పెళ్లి చేసేసుకున్నాడట మరి అలాగని అన్నాడండి. అప్పుడైనా ఆవిడ పట్టించుకోవాలమ్మా, ముందు కూడా అమ్మ రోజు ఫోన్ చేస్తున్నానని చెప్పేసి అప్పుడైనా నేను ఎలాగ అన్నానని చెప్తున్నారు కదా, అప్పుడైనా ఆవిడ పట్టించుకోవాలి కదమ్మా. ఇంకేం పట్టించుకుంటాను, నేను ఉండగా ఆవిడ చేసుకుంటాను. అలాగని పిల్లల్ని తీసుకొచ్చి నా ఇంటికి అలా కూర్చుంటే, ఒరే భార్య వచ్చింది నీ దగ్గర, ముందు చేసుకున్న భార్య ఆ పిల్లని చేసుకుని పని ఉన్నాడు, అలాగని వాళ్ళిద్దరిని కలుపుతున్నాను. ఆవిడ కూడా మాట అనలేదు. అన్నాక ఆవిడ కూడా వద్దనుకుందరండి. అదే ఆవిడ ఇప్పుడు ఆవిడని కూడా నేను అడుగుతా. ఇప్పుడు మీరు కూడా అమ్మ నిజంగా మొగుడు కావాలనుకుంటే అది వేరే ప్రయత్నం. మీరు వద్దనుకున్నారు, వదిలేశారు. అలా కాదమ్మా, మీరు పేపర్లో చూస్తేనే నా మొగుడు ఎక్కడున్నాడో తెలుస్తుంది అని అన్న వాళ్ళు మీకు ఆ చుట్టాలు తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారంటున్నారు ఇంకొక నెవన పెళ్లి చేసుకుంటాడని. ఇవన్నీ మీకు తెలుసు కదా. చేసుకుంటాడు అంటలేదండి. ఇలాగా ఎవరో పిల్లటమ్మా పెళ్లి చేసేసుకున్నాడు మీ ఆయన, మా దగ్గరికి వచ్చాడు. సరే, అలాంటప్పుడు మీరు వెళ్ళి వెంటనే ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అప్పుడే ఇవ్వాలి. కోర్టులో ఉందండి కేసు. ఏం చేస్తుంది? అప్పటికే కోర్టులో ఉందండి మేడం. ఇప్పుడు లాయర్ గారితో మాట్లాడారండి ఇందాక. లేదు అంటే అవ్వదు. కోర్టులో కేసు మీరు లేదంటే అయిపోద్ది. దానికి పేపర్లు ఉండవా, సాక్ష్యాలు ఉండవా? మీరు ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో కొంచెం అర్థం ఉండి మాట్లాడండి. ఆమె ఎప్పుడు పెట్టిందో కేసు కోర్టులో పేపర్లు ఉంటాయి కదా, తెలియదా? ఇప్పుడు లాయర్ గారు వచ్చి చూపిస్తారు మీకు ఎప్పుడుందో మాట్లాడతారు. కానీ నువ్వు మళ్ళీ ఇంకొక ఆవిడ గొంతు కోసావు కదా, ఆవిడ కూడా వచ్చింది కదా, ఆవిడ కూడా పిలిచి మాట్లాడతాను. గొప్పదని ఆవిడేం చెప్పుద్దాం ఏందో. నేను చదువుకున్నారా మీరు? వయసు ఎంత మీ వయసు? 26 అండి. ఆవిడెవరు? మీ అమ్మగారు. మీరు ఎంతమంది అమ్మా? నేను ఒకదాన్ని. మీరు ఒక్క. మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారండి. ఎట్లా చేసుకున్నాడు అతను మిమ్మల్ని పెళ్లి? అతను మామూలుగా మా ఇంటి దగ్గర ఉండేవారండి. అతను పని చేసుకుంటూ ఉండేవారండి, ఆటో నడుపుకుంటూ. అతను అలా ఖాళీగా తిరుగుతూ 3 సంవత్సరాలు తిరిగారండి. ఏంటంటే ఎవరో లేరు ఈ అబ్బాయికి, అలా ఆవిడ వదిలేసింది. పోలీస్ స్టేషన్లో గొడవలు అయిందంటే, సెటిల్మెంట్ అయిపోయిందంటే, అలాగే వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళ అమ్మ నాన్న కాదనుకుని చేసుకున్నారంటే పెళ్ళి. మాకు తెలియదండి. అయితే ఇలా చేసుకున్నాను నేను పెళ్ళి, సెటిల్మెంట్ అయిపోయింది, మాకు వదిలేసింది ఆవిడ అన్నారు. అన్నాక ఇంక 3 సంవత్సరాలు అలా ఉన్నారండి. ఉంటే ఇది మా అన్నయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోడండి. మా ఇంటికి వస్తా పోతుండు, ఆటో డ్రైవర్ కదండి, స్కూల్ పిల్లలు తిప్పితే వచ్చేవాడండి. వచ్చేది అంటే అతనికి అలవాటు అందరితో వెళ్ళి పెళ్లి చేసుకోకుండా కాపురం చేస్తాడు. అట్లా మీతో కూడా చేశాడా అని? లేదండి, లేదు. ఎందుకంటే ఆవిడ తట్ట కనీసం నేను మేనగోడలు చేసుకున్నాడు. నేను కనీసం అతనితో మాట్లాడలేదండి. ఓన్లీ పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసాము, మాట్లాడుకున్నాం అంతే. పెళ్లి అంటూ కూడా ఎవరు చేయలేదండి. మా అమ్మగారికి ఇష్టం లేదండి, ఎవరికి ఇష్టం లేదండి ఏం చేసుకోవాలి. సో ఎవరు పెళ్లి చేసుకుంటా ఉన్నారు మిమ్మల్ని? అతను వచ్చి అడిగాడా? ఆయన అడగలేదండి, నేను అడిగాను. మీరే పెళ్లి చేసుకోమని అడిగారా? లేరండి, ఎవరు లేరు అన్నారు కాబట్టి పెళ్లి చేసుకొచ్చండి అంటే, నాకు పెళ్ళి అయిందమ్మా, పిల్లలు ఉన్నారు ఆయనే చెప్పారండి. అన్ని పిల్లలు ఉన్నారు కానీ ఆవిడ వదిలేసింది నన్ను. పోలీస్ స్టేషన్లో గొడవలు అయ్యాయి, కాగితాలు రాసేసారు, సంబంధం లేదన్నారు. అలాగన్నారని చేసుకున్నామండి. చేసుకున్నాక గొడవలు ఏమి లేవండి. మీరే వెళ్ళి అతను అడిగితే అతను పెళ్ళయిందని చెప్పాడు, ఆవిడ వదిలేసిందని చెప్పాడు, అందుకని మీరు చేసుకున్నారా? చేసుకున్న పెళ్ళి గొడవలు ఏమి లేవండి. ఒకసారి ఫోన్ వచ్చిందండి, ఎవరండి మీరంటే సీన్ ఉన్నాడా అని. మీరెవరు చెప్పండి అంటే చెప్పలేదని కట్ చేసి. ఎన్ని రోజుల తర్వాత? చేసుకున్న 6 నెలలకండి. ఫోన్ వస్తే అండి ఎవరో ఫోన్ చేశారు చూడండి అంటే, ఇలాగా మా ఆవిడ ఫోన్ చేసింది, సంబంధం లేదన్నారు కదా మళ్ళీ ఎందుకు చేసింది అంటే, నువ్వు ఎక్కడ ఉన్నావు నా ఎదురుకుంటానే మాట్లాడారండి. నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు, నీ ఇంటికి అడ్రస్ ఇవ్వి ఎడాకులు పంపిస్తున్నాను అని అడిగారండి. ఎవరు? ఆవిడండి ఫోన్ నుంచి. అయితే ఎందుకు ఫోన్ చేశారండి అంటే, ఇలాగా ఎడాకులు పంపిస్తానంటుంది, ఎక్కడ ఉన్నావో చెప్పమంటుంది అడ్రస్, నా ఇంటి అడ్రస్ ఉంది కదా ఈ అడ్రస్కి పంపించు అన్నారండి. అది అయిపోయాక మళ్ళీ ఒక సంవత్సరానికండి నోటీస్ పంపారండి, ఇలాగ డబ్బులు పంపమని. నోటీస్ పంపిస్తే ఏంటి నోటీస్ ఏంటో చూడండి అంటే, ఇలా డబ్బులు కట్టమని పంపించారు అన్న. అదేంటండి అప్పుడు పోలీస్ స్టేషన్లో కాగితాలు రాయించేసుకున్నాం అయిపోయింది అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎలాగంటున్నారు ఏంటంటే, ఏమో మరి నాకు మాత్రం ఏం తెలుసు, నీ ఎదురుకుంటానే కదా చెప్పింది ఎడగలు పంపిస్తున్నానని అన్నారు. అది అయిపోయాక మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ వచ్చిందండి.
తర్వాత డెలివరీ అయ్యాక 2 రోజులకి నేను హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో ఉంటే జైల్లో పెట్టించారండి, కేసు పెట్టి. ఎన్ని రోజులు జైల్లో ఉన్నారమ్మా? 1 రోజు. 20 రోజులు ఉన్నారు. మీకు ఒకే కాన్పులో 4 పిల్లలు పుట్టారా? 4 ఆడపిల్లలా? ఆడపిల్లలు. ఒక పాప ఎప్పుడు చనిపోయింది? 6 నెలలు 7 నెలల తర్వాత 7వ నెల వచ్చాక పోయిందండి. నేను 4 పిల్లలతో ఒక్కదానండి. ఎవరో చేరదీయలేదండి మమ్మల్ని. ఈయన చేసుకున్నాక మొత్తానికి నా వాళ్ళంటే ఎవరు మాట్లాడలేదండి, నాకంటే ఎవరు లేరండి. మా అమ్మ అతను మా పిల్లల కోసం మాట్లాడిందండి. అతను నా కన్న తండ్రి చూడడానికి రాలేదండి. హాస్పిటల్లోకి ఎంతో జనం వచ్చారండి. 4 పిల్లలు పుట్టారని చూడడానికి. నన్ను ఎవరు చేరదీయలేదండి. ఈయనకి అలా ఒకరు ఉన్నారు, అందరూ ఉన్నాయి, ఎవరు లేకుండా ఎవరు మాట్లాడతారని చేసుకున్నాడు ఆ రోజు. ఈ రోజున పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టాక ఇలా వచ్చిందండి గొడవ. నేను అక్కడికి అన్నానండి, ఆవిడ ఇష్టపడితే వచ్చేయమనండి, లేదా మనం వెళ్ళిపోవచ్చండి. ఆవిడకి ఎలా బాగుంటే అలా చేయమనండి. డబ్బులు కట్టాలంటే అక్కడ కడతాం. మొన్న సుద్ధ 9 ఏళ్ళు కట్టాడండి. 4 పిల్లలు పెంచుకోవాలంటే పాలు వేసుకుని ఎంత డబ్బు అవుతుందని మీకు తెలియదు కాదు. అలాగే రెక్కల మీద అలా అప్పు చేసిన అలా ఎంతో మంది వచ్చారండి. 2 లక్షల రూపాయలు ఇస్తాను వచ్చారండి. దేనికి? పిల్లల్ని ఇచ్చేస్తానండి. నాకు 4 ఎవరికి బుద్ధి అవ్వలేదండి. నాకున్న దాంట్లోనే గంజండి వేసుకుని బతికి పెంచుకుందాం అనుకున్నాను. ఇప్పుడు 4 దేవుడు పెట్టినట్టు తీసాడు. ఆ బిడ్డ కోసం ఎంత ఎడుతున్నానండి. ఫోన్ చేశాడండి ఒకసారి. ఫోన్ చేసి ఒక అమ్మాయిని అడుగుతున్నారు కదా, ఇచ్చేవచ్చు కదా, డబ్బులు ఇస్తారు కదా అని అడుగుతున్నారండి. ఎవరు? ఆవిడ ఫోన్ చేసిందండి ఈయనకి. నా ఎదురుకుంటా నేను వీళ్ళు మాట్లాడుతుంటే విన్నానండి. అంటే అమ్మాయిని ఇచ్చేసి డబ్బులు ఇమ్మందా? అమ్మాయిని ఇచ్చేవచ్చు కదా, డబ్బులు ఇస్తారు కదా అని అడిగిందండి. నేను ఎప్పుడు ఒక దానికోసం ఆశించలేదండి. దేవుడు ఇచ్చాడండి, ఒక పెంచుకుందాం అనుకుంటున్నాను. ఎవరిని అడగకూడదు అనుకున్నాను పిల్లలు. ఇప్పుడు వచ్చి అందరూ సాయం చేశారండి. హాస్పిటల్కి వచ్చి 200, 300, 500 అలా చేతులెట్టి. డాక్టర్ గారు కూడా ఫీజు తీసుకోలేదండి. ముందరగా ఇదండి వీళ్ళకి 20 రోజులు ఐసీలో ఉన్నారండి. 5,000, 6,000 ఇవ్వండి రోజు పిల్లలకి. అలాగే అల్లాళ్ళు ఇచ్చి నేను కాకినాడలో లాయర్ గారండి, ఆయన 10,000 ఇచ్చారండి. నాగపిల్లిరెడ్డి గారని ఆయన ఒక 10,000 ఇచ్చారండి. వాళ్ళు ఇచ్చి డబ్బులు అలా ఆశ పెట్టుకుంటూ వచ్చామండి ఇప్పుడు దాకా. ఇప్పుడు లక్షలు కట్టాలంటే మేము ఎక్కడి నుంచి తేగలమండి? మీరు ఏ తీర్పిచ్చినా నాకు ఇష్టమండి. ఆవిడ వచ్చేస్తానైనా నాకు ఇష్టమండి. అంతేగాని నన్ను ఒకదాన్ని వదిలేస్తే పిల్లలతో ఎక్కడ బతుకునండి నేను. నాకండి ఎవరో లేరండి. ఇంకా ఈయన చేసుకుని నాకు మొత్తానికి ఎవరు మాట్లాడుతున్నారు సరండి. అందరూ నా నదిలో బతుకుతున్నానండి. ఇప్పుడు ఏమన్నా పని చేస్తాడు అతను? రోజు పనికి ఆయన ఆటోకి అప్పుడైతే నాతోనే పిల్లలు చూసుకుంటూ ఉండేవారండి. ఇప్పుడు పిల్లలు కొత్త కూర్చుని తిరుగుతున్నారు కాబట్టి ఆటోకి వెళ్తారండి. ఆటో బాగు చేస్తారండి. ఏ పని ఉంటే పని చేస్తారండి. చేస్తాడా పని? చేస్తారండి. ఎందుకంటే చాలా ఇంతకుముందు చేసేవాడు కదా, అందుకని అడుగుతా. ఇంతకుముందు ఏమన్నా మరి నాకు తెలియదు. నన్ను చేసుకున్నాక చేయడని పిల్లలు ఉంటాక మరి ఇంతకుముందు ఎలా తిరిగాడు ఎలా చేయడని నాకు తెలియదండి. మిమ్మల్ని బాగానే చూసుకుంటాడు. నన్ను మాత్రం చాలా బాగా చూసుకున్నాడు. మా అమ్మ కంటే ఎక్కువ చేశాడని నన్ను ఇరేసుకుంటాడు. మా అమ్మ కూడా చేయదేమో అంతలా చేశాడండి. అంటే మనిషి పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా అని పట్టించుకోలేదు. మనిషి మంచోడని చేసుకున్నాను అంతే. మా అమ్మగారు కూడా వద్దన్నారండి. అని సరే చేసుకున్నానండి. నేను ఒక్కదాన్ని అండి, ఎవరు లేరు నాకు. ఏమ్మా మీరేమనుకుంటారు? మీరెందుకు ఒప్పుకున్నారమ్మా? మీకు తెలుసు కదా ఆయనకి ఆల్రెడీ పెళ్ళ ఉంది, పిల్లలు ఉన్నారు. అంతకుముందు మేనగోడలను వదిలేశాడు. అసలు మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేనేమనుకున్నాకమ్మా, మేనగోడల్ని ఇష్టపడి నాకు ఆడపిల్లలు లేరని చేసానమ్మా. చేస్తే ఆ అమ్మాయి ఇద్దరికని మరి పడలేదని వద్దన్నదమ్మా. ఆ అమ్మాయి వద్దంది, ఈయన వద్దన్నాడు. ఆ అమ్మాయి వద్దన్నదమ్మా. వద్దంటే ఈ అబ్బాయి ఇద్దరు కలిసి ఇంకా అమ్మాయికి డబ్బులు ఇమ్మంటే అతను ఎలాగెత్తా ఇచ్చుకొని నేను ఇవ్వలేదమ్మా. అతనే ఇచ్చుకున్నాడు. తులం బంగారం ఉండేదమ్మా. ఇతని దగ్గర కారు ఉండేదమ్మా. ఇచ్చి నువ్వు ఏమైతే చేసుకున్నా రెక్కల మీద నేను ఇవ్వలేనని కారు బంగారం ఇతని దగ్గర వదిలేసామమ్మా. వదిలేసిన తర్వాత ఆ అమ్మాయికి ఎంత ఇచ్చుకున్నాడు ఏం చేసేటో ఇంకా నేను పట్టించుకోలేదమ్మా. ఈ అమ్మాయిని చేసుకుంటాం మాకు తెలియదు, ఈ అమ్మాయిని చేసుకుంటాం నాకు తెలియదమ్మా. వచ్చివాడు వెళ్ళిపోడమ్మా. వెళ్తే ఏంటి ఇలా చేసేవో, ఈ అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత కొన్నాళ్ళకి తెలిసిందమ్మా. ఏంటి బాబు ఇలా చేసేవంటే నా ఇష్టం, నేను చేసుకుంటాను,
నేను ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను, నా ఎట్టు వచ్చినట్టు చేసుకుంటాను అన్నాడమ్మా. ఇంకా నా పిల్లలు ఇద్దరున్నా ఉన్న కుర్రోళ్ళు నేను కూడా ఇంక పట్టించుకోలేదమ్మా. ఇతను వచ్చాడు. మీకు ఎంతమంది పిల్లలు? 3 అబ్బాయిలమ్మా. మీరు అందరూ వదిలేశారు అతను రోడ్డు మీదకి? వదిలేసామండి. మరి మేమేం చేయమమ్మా, మేనగోళ్ళని చేసిన ఆడపిల్లలు లేరు, నాకు ఎక్సా ఏడి చూస్తుందని చేసుకుంటే ఆ అమ్మాయిని ఇద్దరు కలిసి పోయి ఈవిడ అతను కూడా నాకెట్టలేదని మా వదిలిచ్చేసుకున్నారు. అతను ఆవిడ వదిలేసి నా ఇలాగ బాబాయ్ ఏంటంటే నేను పలమూరు థియేటర్ మీద పెట్టానమ్మా. థియేటర్ మీద పెడితే థియేటర్ మీద ఉండి అమ్మాయిని మరి ఇద్దరు ఎలా చేసుకున్నారో నాకు తెలియదమ్మా. చేసుకున్న తర్వాత 4 నెలలకి 5 నెలలకి తెలిసిందమ్మా. నాకు తెలిసిన తర్వాత ఏంటి ఇలా చేసి ఉంటే నాకు ఎట్టు వచ్చినట్టు చేసుకుంటాను నేను అన్నాడమ్మా. అంటే ఇంక నేను పట్టించుకోలేదమ్మా. ఇతను ఈ అమ్మాయిని చేసుకుంది ఎప్పుడు తెలిసింది మీకు? ఏ అమ్మాయినమ్మా? ఈ అమ్మాయిని చేసుకున్నాక ఒక 6 నెలలకి నేను హైదరాబాద్లో ఉంటున్నానమ్మా. పెద్ద అబ్బాయి నేను. అప్పుడు ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయి కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయిని వదిలేసి అన్నాడమ్మా. ఈ అబ్బాయితో మేము మాట్లాడతలేదమ్మా, మొన్న నుంచి మాట్లాడుతున్నాం మేము. నేను వెళ్తాం రావటం ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు? నేను పిల్లలు ఉట్టి కానిచ్చినమ్మా. మీరేమనుకుంటున్నారు? మీ అబ్బాయి తప్పు ఉంది అనుకుంటున్నారా లేదంటున్నారా? మా అబ్బాయిది తప్పు ఉందమ్మా, ఆవిడది తప్పు ఉందమ్మా. ఇద్దరు ఇష్టంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంత అందంగా ఉండాలండి. మరి వాళ్ళిద్దరు అందరి మయంగా ఏమొచ్చిందో నాకు తెలియదమ్మా. మరి ఇంకా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఎందుకు వచ్చావు? ఏం అడగాలని? ఏమో మీరు ఏం చేసినా ఇష్టమేనమ్మా. అంటే అలా కాదు, ఆయన ఏదైనా అనుకొని ఉంటాడు కదా, ఎందుకంటే ఆయన సూత్రధారి కదా. 3 పిల్లల్ని ఇప్పుడు 3 అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకున్నాడు. మరి మామూలు ధైర్యం వద్దు చాలదు కదా దానికి. ఆయనకి ఎంత ధైర్యం ఉంటే చేస్తాడు ఆ పని? ఆయనకున్న ధైర్యం మామూలు ధైర్యం కాదు కదా. అందుకని ఆయనే చెప్పాలి. ఆయనే చెప్పాలమ్మా. ఆయన ఎందుకు వచ్చావు? ఏం అడగాలని వచ్చావు? ఏం చేయాలనుకుంటున్నావు? మీరు న్యాయం చేసి పెట్టాలి. ఆవిడ్ని కాకుండా ఈవిడ్ని కాకుండా మయంగా ఎలాగైనా వాళ్ళు నా మానవలే, వీళ్ళు నా మానవలే. మీరు ఏం చేస్తారో న్యాయం చేయండి అంతే. ఇంకా నేను ఏమి చెప్పలేనమ్మా. మరి అతను చెప్పనివ్వండి. అతను చెప్పన్నారు. ఏం చేయాలనుకుంటున్నాను? అప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చి స్థలం రాయమంటారు. స్థలం ఉంది మా అమ్మగారు. ఎవరు ఆవిడ అంటున్నారా? మీ ఆస్తి, మీకు ఉన్న ఆస్తి పాస్తులు ఏంటి? 1,00,000 రూపాయలు ఆ స్థలమా? ఏం స్థలం ఉంది మీకు? స్థలం, ఖాళీ స్థలం. మీకు సొంత ఇల్లు ఉందమ్మా? అదేనమ్మా, సొంత ఇల్లు అయినా ఏదైనా ఆవిడ తెలియదు ఏది లేదమ్మా. అదేనమ్మా. స్థలం అంటే రాస్తాం కానీ డబ్బులు అయితే ఇవ్వలేనని చెప్తాను. అంటే ఆ స్థలం ఇతని పేరు మీద ఉందా అమ్మా? నాదేంది ఆ స్థలం. నేను ఉన్నంతకాలం నేను ఉంటానమ్మా. నేను నా తరం అయిపోయిన తర్వాత మీరు ఎవరికి రాయమంటే వాళ్ళకి ఆ స్థలం ఉంది మీకు. ఆ కుర్రోడికి మైనట్టు తీరలేదు కదా, అది నా పేరుని అయితే నేను అమ్మేసుకుంటాను అంటుందండి. అలా కుదరదండి. అది సరే. ఇప్పుడు మీకు ఏమేమి మీరేమని ఆవిడ అడిగే దాని గురించి నేను అడగట్లేదు. నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీకు ఆ పిల్లలు అసలు కనీసం నీకు ఆ పిల్లలు, నీ పిల్లలు వాళ్ళ బాధ్యత నాకుంది, వాళ్ళు అసలు చదువుకుంటున్నారా, తింటున్నారా, ఉంటున్నారా, పడుకుంటున్నారా, లేస్తున్నారా, ఏమన్నా అసలు ఆలోచన ఉందా? ఎప్పుడన్నా ఆలోచించావా? నేను చాలా సార్లు వెళ్ళానమ్మా, ఆవిడ రానిస్తలేదమ్మా. సరే ఓకే, ఇప్పుడు నువ్వు వెళ్ళావు, నీ రాని, కానీ నీకు అసలు ప్రేమ అనేది ఉందా? ఆ పిల్లలకి ఏమైనా చేయాలనుకుంటున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు ఎలా బతకాలనుకుంటున్నావు నువ్వు ఫర్దర్ గా? అంటే ఆవిడ కావాలనుకుంటున్నావా, వద్దనుకుంటున్నావా, లేకపోతే ఈవిడ కావాలనుకుంటున్నావా, ఈవిడ వద్దనుకుంటున్నావా, లేదా వీళ్ళిద్దరూ కాదు ఇంకొకరు కావాలనుకుంటున్నావా? మీ మనసులో ఏముంది? ఏం చెప్దామని వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి ఏదో నాకు కొంచెం నమ్మకం కలుగుతుంది, ఇలా మార్పు వచ్చింది, ఏదో కొద్దో గొప్ప సిన్సియారిటీ, బాధ్యత వచ్చింది, మనిషిగా బ్రతకాలని నువ్వు అనుకుని మారావని నాకు ఒక చిన్న నమ్మకం కలిగింది ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి. ఆ అమ్మాయి చెప్పిన నిజాలైతే, లేకపోతే నువ్వు అమ్మాయితో అలా చెప్పించావు అది లేదమ్మా, అతను చెప్పమన్నాడా నువ్వే చెప్పావు? ఎవరో సలహాలు ఇవ్వలేదమ్మా, నాకు వచ్చింది నేను తోచింది చెప్పాను అంతే. సరే, అది ఆ అమ్మాయి 3 పిల్లల తల్లి, ఆ అమ్మాయి చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమే ఉంటుందని ఒక నమ్మకంతో నీ మీద నాకు కొంచెం ఒక అభిప్రాయం మారింది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? నాకు ఇప్పుడు నా జీవితం ఇలా ఉండాలి, నాకు ఒక నేను అనుకుంటున్న సొల్యూషన్ ఇది అడగాలని వచ్చాను అని ఉంటుంది కదా, ఏం అడగాలని వచ్చారు, ఏమనుకుంటున్నారు మీరు? నేనైతే డబ్బులు కట్టే ఏమలేను, మావిడ ఇష్టం, మావిడ రానిచ్చిన పర్లేదు, రానియకపోయినా పర్లేదు. కొత్త పోతా ఉన్నదనుకో, ఎంతకంది పిల్లలకి ఇచ్చి నేను ఏదో చూసుకోగలనమ్మా, నాకు వచ్చేది అట్లా లేదనుకో. ఆ స్థలము అడుగుతుంది కాబట్టి అది కుర్రాడికి చెందిలాగా నేను రాయంతాను. అంటే ఇప్పుడు నువ్వు ఆవిడతో ఉండదలుచుకోవాలి, ఆవిడతో తెగతంపులు చేయదలుచుకున్నావా? పిల్లల్ని చదివిస్తాను. పిల్లల్ని చదివిస్తావు, నీకు ఆవిడతో సంబంధం వద్దా? నాకు అమ్మాయి వద్దంటావా, అమ్మాయి కావాలంటావా, లేకపోతే వాళ్ళకి నాకు సంబంధం వద్దంటావా, లేకపోతే నేను ఇలా చేయాలనుకుంటున్నానంటావా, నాకు పిల్లలు కావాలి, నేను పిల్లల్ని చూసుకుంటానంటావా, ఏం చెప్తున్నావు? అమ్మాయి